హాయ్ హలో ఫ్యామిలీ, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ మీకైతే భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే రాజమండ్రి అయితే వెళ్తున్నాము. మన విజయవాడ నుంచి రాజమండ్రి 100 కిలోమీటర్స్ మాత్రమే. రాజమండ్రి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మన ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ లో ఎలా అయితే భస్మాభిషేకం చేస్తారో, ఈ రాజమండ్రి అనేది ఒక చిన్న ఉజ్జయిని, ఇక్కడ కూడా సేమ్ అలాగే భస్మాభిషేకం చేస్తారు. ఇది టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 4 o'clock నుంచి 5:30 వరకు. కాకపోతే కాస్త లేట్ అయింది మాకు, భస్మాభిషేకానికి అయితే మేము అందుకోలేదు. ఈసారి మీరు వచ్చేసరికి మార్నింగ్ 4 o'clock నుంచి 5:30 వరకు భస్మాభిషేకం అయితే జరుగుతుంది. టైమింగ్ అయితే చూసుకొని రండి. గుడి లోపల శివయ్య చుట్టూ 64 దేవతామూర్తులు అయితే కొలువై ఉన్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. శివయ్య టెంపుల్ అంటేనే ఎవరికి నచ్చదు, అది భస్మాభిషేకం జరుగుతుందంటే ఎవరికైనా నచ్చిద్ది. చాలా అంటే చాలా బాగుంది. 12 స్తంభాల పండిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసిన సాన మడంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా. రీసెంట్ గా ఈ టెంపుల్ కట్టి కూడా ఒక 3 years అయింది. ఈ టెంపుల్ కట్టించిన ఆయన కూడా ఒక కాటి కాపరి. కాకపోతే ఈ టెంపుల్ కట్టడానికి ఆయన చాలా అంటే చాలా కష్టపడ్డారంట. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా. తప్పకుండా మీరు రాజమండ్రి వచ్చినప్పుడు ఈ చిన్న ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్లో భస్మాభిషేకం చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు సాంగ్ తో నేను మీకు వినిపిస్తాను, తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నీకు సమజయేది ఎట్టా శివయ్యా, నీ ఊరు ఏందయ్యా, అసలు పేరు ఏందయ్యా, ఏ ఊరుకెళ్ళిన కండ్ల ముందు ఉంటావు శివయ్యా, నిలువెల్ల కళ్ళతో ముల్లోక పాలన, సలసల్లగుంటది సామి నీ ఆలన, ఏ విసుగులేక నసుగులేక భరిస్తావు కన్న తండ్రిలా, కంటాన నల్ల నాగు నీ కంట ప్రేమవాగు, మేం నీ కన్న పేగు మా ముందు కొంచెమాగు, నీ భాష ఏందయ్యా, నీ ఆశ ఏందయ్యా, మా గోస నీకు సమజయేది ఎట్టా